మాటలతో వేధించింది, అందుకనే ఓరల్ హెరాస్మెంట్ ఈజ్ ఆల్సో హెరాస్మెంట్ యాక్చువల్లీ. మాటలతో వేధించింది చెప్పలేము, కానీ మాటలతో వేధించింది. ఇప్పుడు మీరు రూమ్లో ఏదో అన్నారు, బయటకు వచ్చారు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ది వే యూ బిహేవ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ కదా. ఎవరన్నా లోపల మీకు మెచ్చుకుంటే మీరు కొంచెము స్మైల్తో బయటకు వస్తారు, లోపల ఏదన్నా అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ దట్ గ్లూమినెస్ ఆన్ యువర్ ఫేస్. బయటకు వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చి ఏం చేయాలి, నేను చెప్పేది అదే. మీ కలీగ్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి హెజిటేషన్. చెప్పుకోమనం, మీరు చెప్పుకుంటే ఏంటి, నన్ను ఇట్లా అన్నాడు, ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్నా నమ్ముతారు కదా. ఓరల్ థింగ్ అనేది నలుగురిలో జరిగితే తెలిసిపోతుంది, ప్రైవేట్ స్పేస్లో జరిగితే కొంచెం కష్టమే ప్రూవ్ చేయటం అనేది. కాకపోతే అసలు ఆయన బిహేవియర్ చేసిన ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా అని ఉండొచ్చు, ఈయన అంతకుముందు కూడా ఎవరన్నా అనున్నాడా, యూజువల్గా అందరినీ అంతే అంటుంటాడా, కమిటీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుందండి. కాలింగ్ విత్ నిక్ నేమ్స్ ఇన్ ఆఫీస్ ఈజ్ ఆల్సో హెరాస్మెంట్, యూ నో దట్. ఓకే, నిక్ నేమ్స్ పెట్టి పిలవకూడదు. లెటర్సే ఇప్పుడు నా పేరు మాధవి అనుకోండి, నన్ను మధు అని ఎవరన్నా పిలవాలంటే నా పర్మిషన్ ఉండాలి మీకు. నేను నిన్ను మధు అని పిలవనా అని అడగాలి నన్ను. నో, నేను చెప్పి నా డాక్టర్ మాధవి అని పిలవాలి నువ్వనంటే యూ హ్యావ్ టు కాల్ మీ డాక్టర్ మాధవి. ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్లో వెరీ కామన్, ఒక అమ్మాయి అందంగా ఉన్నా, కొంచెం స్టైలిష్గా ఉన్నా, వాళ్ళకి మాధురి దీక్షిత్, మడోన్నా, షకీరా అని పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అట్లా పేర్లు పెట్టి పిలిచినా కూడా హెరాస్మెంటే. అంటే ఒక మనిషికి ఇది అలవాటు ఉందా లేదా. ఆఫీస్లో కొంత మనం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటామండి, ఆ వాతావరణాన్ని బట్టి, అక్కడున్న జరుగుతున్న దాన్ని బట్టి మనము కమిటీ, అందుకనే అక్కడ పనిచేసే వాళ్లే కదా కమిటీలో మెంబర్స్ కూడా, వాళ్ళు కూడా కొంచెం హోంవర్క్ చేయాల్సి ఉంటుంది దీని మీద. పోలీస్ వాళ్ళు ఎట్లయితే ఇన్వెస్టిగేట్ చేస్తారో కమిటీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది.